ఏ పువ్వు తెలీదా? తెలుసు మేడం. మల్లెపువ్వు, బంతి పువ్వు, సన్నజాజి ఇవన్నీ తెలుసు మేడం. ఓహో, ఆ పూలు తెలుసా? అవును మేడం. ఇంకో పువ్వు తెలీదా నీకు? తెలియదు మేడం. అది ఏ కలర్ ఉంటుంది? చాలా కలర్లు ఉంటాయి. బ్లాక్, పింక్. అయితే నువ్వు నిజంగా పద్ధతివే. అంటే యాక్చువల్గా బేబీ మనోడు ఫ్రెష్ బనానా. ఓ, ఫ్రెష్ బనానా. మొత్తం నువ్వు ఒలిచి నీట్గా ఎట్లా ఏందనేది మొత్తం సెట్ చేయాలి. నాకు తెలియని విద్య ఇది, నేను చూసుకుంటాను. అదే చెప్తుంది, అదే చెప్పి తీసుకొచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది? బాడీలో నరాలు చూపమంటున్నాయి మేడం. ఇంకేమనిపిస్తుంది? ఏదో చేయాలనిపిస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది? ఏదో తెలియట్లేదు మేడం. ఇప్పుడు ఎలా ఉంది? బాడీలో నరాలు చూపమంటున్నాయి మేడం. ఇంకేమనిపిస్తుంది? ఏదో చేయాలనిపిస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది? ఏదో తెలియట్లేదు మేడం. సరసాల వర్షంలోనే ఎండల సెగ పుట్టించేస్తా. చల్ 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 చలాకి గుర్రం రాబే ఇటు నా రాణి. జిల్ 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 జిలేబీ అందం నాదే లేదే రోజా. మజా మజా మసాలా ముద్దుతో బతికిస్తా మామ. కలస మొత్తం కులస నింపి కక్కెక్కిస్తా ఆజా. చేర్స్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా మామ. ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయిపోయింది మామ. ఇందుకే అమ్మాయి ఎలా ఉండదు? అమ్మాయి కొందరపు బొమ్మ మామ. సూపర్. ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీ. సెటిల్డ్. సెటిల్డ్ మామ. ఎదురుకట్ట నుంచి అయినా చేసుకోవాలనిపిస్తుంది. అరే సరే కానీ నీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అందులో? ఎందులో? ఎందులో అంటే ఏం చెప్తావురా, అందులో రా ఫిజికల్గా రేపు అమ్మ వచ్చినప్పుడు చెయ్యాలి కదా నువ్వు. మామ నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు. శారీరకంగా నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నా. అంటే నీ లవర్తోనైనా ఎవరితో అయినా విడిగా చేసావా? ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నేను స్టిల్ ఒరిజినల్ నీకు తెలుసు కదా. అదేరా నా బాధ. అరే నాకు చిన్న డౌటు, కనీసం ఒక కిస్ కానీ హగ్ కానీ ఉన్నాయా నీ లైఫ్లో? అరే చిన్నప్పటి నుంచి నువ్వు నాతో పెరిగావురా, కనీసం నా గురించి నీకు తెలియదా? నాకు నిజంగా లేవు మామ. అరే అమ్మాయి కొందరు బొమ్మ అంటున్నావు, నువ్వు చాలా అందగాడి. ఇప్పుడు వచ్చిన అమ్మాయి నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. అది ఎట్లా చేయాలో నీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు మామ. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, కనీసం టచింగ్ లేదు, హగ్ లేదు, కనీసం కిస్ కూడా తెలియదు. నో కిస్. రేపిచ్చోడా ఒక్కొక్క కిస్కి ఒక్కొక్క అనుభూతి పొందిద్ది ఆడదే తెలుసా? మామ చంప మీద కిస్ చేస్తే ఒక రకమైన అనుభూతి, నుదురు మీద కిస్ చేస్తే అది అమితమైన ప్రేమ. అదే ఇక్కడెక్కడన్నా కిస్ చేస్తే పిచ్చెక్కిచ్చేసింది. ఇవన్నీ ఉంటాయిరా, ఒక్కొక్క ముద్దు, ఒక్కొక్క అనుభూతి, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఇవన్నీ తెలియకుండా నువ్వు వెళ్ళేసి ఆడేస్తా అంటే అట్లా? సరే మామ, మరి ఇప్పుడు నేను నాకు ఎక్స్పీరియన్స్ కావాలి మామ. నిజంగా మామ. సరే సరే, అది కాదురా, అజంతా శిల్పాలు చూసావా? చూసామమ్మా. ఆ లయలు హయలు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఉంటాయి మామ. ఒక్కొక్కటి ఒక్కొక్క భంగిమలో ఉంటుంది. అవునా? ఒక్కొక్క షేపు, ఒక్కొక్క దానికి
మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. అమ్మా ఈరోజు ఒక రకం చేస్తే రేపు ఇంకో రకం ట్రై చేయాలి, రేపు ఒక రకం చేస్తే ఎల్లుండి ఇంకో రకం ట్రై చేయాలి. వీటన్నిటిని కలగలుపుకొని వెళ్తేనే నీ బంధం అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటవా? అంతేరా మామ, నేను మా వైఫ్కి సుఖపెట్టాలనుకుంటున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ ఎలాగైనా కావాలి. ఇది ఫినిష్ నేనే తీసుకెళ్తాను, ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతాను. ఓకే మామ. వదామా? సరే మామ, పద మామ. డార్లింగ్ డార్లింగ్ కమాన్. అక్కడ చిత్రాంగి, ఏ నువ్వు కంగారు పడు, కూర్చో ప్రశాంతంగా. బేబీ కమాన్ డియర్, వచ్చేసా. ఏరా మామ, చాలా రోజులకు వచ్చా. అంటే ఈసారి నా కోసం కదా. మీట్ మై ఫ్రెండ్ ప్రకాష్. హలో. నమస్తే. ఏంటి మనోడు కంగారు పెడుతున్నాడు? కొత్త ఫ్రెష్ ఫ్రెష్. యాక్చువల్గా బేబీ మనోడు ఫ్రెష్ బనానా. ఓ ఫ్రెష్ బనానా. మొత్తం నువ్వు ఒలిచి నీట్గా ఎట్లా ఏందనేది మొత్తం సెట్ చేయాలి. నాకు తెలియని విద్య ఇది, నేను చూసుకుంటాను. అదే చెప్పి తీసుకొచ్చాను. మళ్ళీ చెప్తాను, మనోడికి కనీసం కిస్ కూడా టచ్ లేదు, అంత ఫ్రెష్. అంత ఫ్రెష్. సరే చూసుకుంటాను నేను, ఏం టెన్షన్ లేదు. ఓకే, నాకు తెలుసు కదా, అందుకే నీ దగ్గర తీసుకొని వచ్చాను. అవును, కానీ అసలు ఈ జనరేషన్లో మరి ఇంత పద్ధతిలో అంటే ఎలా? మా వాడు ఉన్నాడుగా కళ్ళ ముందే. అరే నన్ను నమ్మవా నువ్వు? సరే నేను చూసాక చెప్తా ఫ్రెష్ కాదు. సమస్య లేదు, వాడు ఫుల్ 100% ఫ్రెష్. ఇంకోటి బంగారం, మనోడికి అన్ని రకాల భంగిమలు కావాలి, అన్ని రకాలుగా నేర్పించి ఫుల్ సాటిస్ఫాక్షన్ చేయించి వాడిని రేపు ఫస్ట్ నైట్కి ప్రిపేర్ చేయాలి. అచ్చా, అర్థమైందా? అర్థమైంది, నాకు మొత్తం అర్థమైంది. పెళ్ళైనాక మనోడు కుమ్మేయాలి, అది మ్యాటర్. సరే, నాతో ఏదో స్కూల్ పెట్టించేలాగున్నావే, భంగిమలు నేర్పిలా. ఏం చేయమంటావు? ఏ నిజం చెప్పు, ఎంతమందికి రిబ్బన్ కటింగ్ చేశాను నువ్వు? చేశాను లేరా, ఏదో నీ దయ వల్ల. సరే మరి మీరు ఎంజాయ్ చేయండి, మౌన్ జాగ్రత్త చూసుకో, ఊరికే మాకు. మర్చిపోయా బేబీ, ఎంత ఫ్రెష్ కదా మనోడికి. 20K 30K సెండ్ చేశాడు. మౌన్ జాగ్రత్త చూసుకో. చాలా జాగ్రత్తగా చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. అరే వాడికన్నా నీకే తొందర ఎక్కువ ఉంది. నువ్వు వెళ్ళు. జాగ్రత్త, అసలే మూడు కొత్త అడుపుకోండి, చిత్తిమే మాకు. ఓకే బాయ్ రా, ఆల్ ది బెస్ట్. కానీ ఎంజాయ్ చేయి. ఏం పేరు నీ పేరు? నా పేరు సుధీర్ అండి. సుధీరా? ఇలారా కూర్చో. ఏమండి? ఏదో అనిపిస్తుంది మేడం. ఏమనిపిస్తుంది? తెలియట్లేదు, నరాలన్నీ జువ్వమంటున్నాయి మేడం. అవునా, నిజం చెప్పు, నీకు ఏ పువ్వు తెలీదా? తెలుసు మేడం, మల్లెపువ్వు, బంతి పువ్వు, సన్నజాజి, ఇవన్నీ తెలుసు మేడం. ఓహో, ఆ పూలు తెలుసా? అవును మేడం. ఇంకో పువ్వు తెలీదా నీకు? తెలియదు మేడం. అది ఏ కలర్ ఉంటుంది? చాలా కలర్లు ఉంటాయి, బ్లాక్, పింక్. అయితే నువ్వు నిజంగా
పద్ధతివే. మేడం మీ కూడా చెప్పినట్టు నిజంగా నమ్మొచ్చులే నిన్ను. కొంతమంది ఉంటారులే, ఉన్నారు ఇలా. సరే, ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? మేడం నాకేదోలో ఉంది మేడం. ఏమనిపిస్తుంది? నరాలన్నీ జూమ్ అంటున్నాయి మేడం. నరాలు ఒకటేనా ఇంకేమైనా? అదే మేడం, ఏం జరుగుతుందో తెలియదు కానీ నాకైతే ఎప్పుడు లేని విధంగా ఉంది మేడం. తెలుసుకోవాలనుందా? ఏం కావాలి నీకు? మావాడు చెప్పినట్టు నాకు అన్ని యాంగిల్స్ నేర్పించండి మేడం. నేర్చుకుని ఏం చేస్తావు? నాకు పెళ్లి కాబోతుంది కదా మేడం, మా ఆవిడని సుఖపడతాం మేము. ఓహో, ముందే ప్లాన్ వేసుకున్నావు. కాబోయే భార్యకి ఫుల్ సాటిస్ఫై చేయాలి. నేను చేపిస్తాను. ఎక్కడెక్కడ టచ్ చేస్తా, నరాలు చివ్వమంటాయో అక్కడే టచ్ చేపిస్తా. అన్నీ నేర్పిస్తా. ఈ నరాలు ఎలా ఉన్నాయి చెప్పి ఇప్పుడు? అబ్బో, వేణలు మోగేస్తున్నాయి మేడం. ఎన్ని వీణాలు ఉన్నాయేంటి? నా బాడీలో నరాలన్నీ వేణులే మేడం. అవునా? ఇంకేమనిపిస్తుంది? నాకు ఏదోలా ఉంది మేడం. అంటే నన్ను ఏదైనా చేయాలనిపిస్తుందా? అదే మేడం, ఎక్కడ ఏం చేస్తే మీకు ఏమనిపిస్తుందని భయంగా ఉంది మేడం. భయం ఎందుకు? నేనేమనుకోను. అంటే నాకు తెలియదు మేడం ఎక్కడ ఏం చేయాలనేది. నేర్పించాలా నీకు? నేర్పించండి. ఆ టేబుల్ అక్కడ చెప్పు. ఏమనిపిస్తుంది? ఏదోలా ఉంది మేడం. ఇంకా ఏదోలా ఉంది మేడం. చిన్నగా డాన్స్ చేద్దామా? ఇప్పుడేమనిపిస్తుంది? అబ్బో, తట్టుకోలేకపోతున్నాను మేడం. ఏదో కొత్తగా ఉంది. ఇంకా ఇప్పుడు ఎలా ఉంది? బాడీలో నరాలు చూపమంటున్నాయి మేడం. ఇంకేమనిపిస్తుంది? ఏదో చేయాలనిపిస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది? ఏదో తెలియట్లేదు మేడం. మజా మజాగా మసాలా ముద్దుతో బద్దెక్కిస్తా బామా. హై గలాస మొత్తం కులాస నింపి కెక్కెక్కిస్తా. ఆజా అందం చూస్తే ఆకు ఒక్క సిద్ధం చేస్తా. పూల పక్క ఆడేద్దామా అదరగేటక్క బామా.
బాజా మజా మజాగా మజా మజాగా మసాలా ముద్దుతో బతికిస్తా బామ్మ గలాస మొత్తం కులాస నింపి కెక్కెక్కిస్తా ఆజా బీటేసుకుంటే బీట్రూట్ జ్యూస్ నేనేరా ఓ మావా ఓ బావా ఈ స్ట్రీట్లోన స్ట్రైట్ ఉన్న రూట్ నీదేరా ఓ రాజా నేనే నీ రోజా నీ తోటతోనే పాటలన్నీ పూనకం కాగా నీ తోటతో అందాలు కాదే పానకంలాగా నువ్వు పట్ట సంబరపడితే రాకెట్లా తొందర పెడతా బుల్లట్టై కసి కొలిపేస్తే బుల్లెట్లా దూసుకుపోతా పంచతోనే కంచెలన్నీ తెంచుకోవాలే చల్ 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 గుర్రం రైడ్కి సిద్ధం రాజా చల్ చల్ రేపే జిలేబీ సొగసులు నీదే ఈ రోజా ఏంటి మేడం ఏమైంది? కాదు మేడం, నాకు అన్నీ కావాలి. వెళ్ళు, అక్కడ కూర్చో. వెళ్ళు. అసలు ఏమైంది మేడం? నువ్వు చాలా ఫిట్. నువ్వు చాలా అద్భుతంగా గట్టి మగాడివి. అదేలా మేడం? నేను చెప్తున్నాను కదా, నేను సర్టిఫై ఇస్తున్నాను. నువ్వు ఆగలేక నా మీద పడ్డావు చూ. నీ మగతనం అప్పుడే తెలిసింది. నువ్వు చాలా మంచి మగాడివి. నీకు ఏ ట్రైనింగ్ అవసరం లేదు. అద్భుతంగా నీ వైఫ్ని సాటిస్ఫై చేయగలవు. లేదు మేడం, నాకు అన్నీ నేర్పించండి మీరు. ఏం నేర్పించాలి? అన్ని యాంగిల్స్ కావాలి. ఏం చేస్తావు నేర్చుకొని? బాగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని నా భార్యని సుఖపెట్టాలి. నువ్వు సుఖ పెడతావయ్యా బాబు, వెళ్ళు. నాకు కావాలి మేడం, ప్లీజ్ మేడం, నాకు కావాలి మేడం. నేను డబ్బులు ఇచ్చాను కదా, 30,000 ఇచ్చాడండి మా ఫ్రెండ్. ఏ 30,000 కాదురా, కూర్చో ముందు. అసలు నా దగ్గర ఇన్ని యాంగిల్స్ నేర్చుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేడం, నేను నా వైఫ్ని సుఖపెట్టాలనుకుంటున్నాను. సుఖపెట్టగలవు. నాకు యాంగిల్స్ తెలియవు కదా. నీకు ఎవ్వరూ నేర్పించాల్సిన అవసరం లేదు. ఇది ఒక సృష్టి. జంతువులు పక్షులు ఎలా కలుస్తాయో నువ్వు కూడా మానవ ధర్మం. ఇది ఒక సృష్టి. నీ భార్య నువ్వు కలవగానే అద్భుతంగా కలిసిపోతావు. నువ్వు నా మీదకి ఎలా వచ్చావో నీ భార్య మీద కూడా అలా పడిపోతావు. నీ భార్య సుఖపడుతుంది, నువ్వు సుఖపడతావు. ఇవన్నీ కాదు, నాకైతే అన్ని యాంగిల్స్ నేర్పించు. అరే పిచ్చోడా, నువ్వు నేర్చుకుని నీ భార్యను ఎలా సుఖ పెట్టాలనుకుంటున్నావు? నీ భార్య కూడా ఇంకొకటి దగ్గర నిన్ను సుఖ పెట్టాలని ఇంకో ఇంటి పక్కడి దగ్గర, ఇంటి ఎదురు దగ్గర, ఫ్రెండ్ దగ్గర ఇలా కలిసిందనుకో, అప్పుడేంటి నీ పరిస్థితి? ఏం మాట్లాడుతున్నాను? నా భార్యనంటావా? చూసావా నీకెంత కోపం వచ్చిందో? అలాగే తన మొగడు కూడా పవిత్రంగా ప్రతి ఒత్తుడిలా ఉండాలని ఏ ఆడదైనా కోరుకుంది. నువ్వు ఇక్కడ చెడిపోయి ఆవిడ మాత్రం పవిత్రంగా కావాలని అడుగుతావా? ఇదెక్కడ ధర్మం?
బాబు, నువ్వు అద్భుతంగా మొగడివి. నీ భార్యను సుఖపెట్టగలవు, నువ్వు సుఖపడగలవు. నా మాట విని వెళ్ళిపో. మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చావని లేనిపోని రోగాలు వస్తాయిరా. ఎందుకురా నీకు ఇవన్నీ యాంగిల్స్ అది ఇదని? మా దగ్గరికి వస్తారు. మా దగ్గర ఏమీ లేదు. ఈ భార్యల దగ్గరే సుఖం ఉంటుంది, అద్భుతమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో ఉన్న గొప్పతనం మీకు తెలియదురా. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? నీకు పెళ్ళయ్యాక వచ్చి నన్ను కలు. నేను చెప్తాను అప్పుడు నువ్వు ఎంత ప్రేమగా ఉన్నావు. మీరు వేసి అయినా నిజానికి నా కళ్ళు తెరిపించారు. నా భార్య ఎంత పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నానో నేను కూడా అంతే పవిత్రంగా ఉండాలి. అప్పుడే మా జంట బలమవుతుంది. నాకు జ్ఞానోదయం అయింది. మీరు చెప్పిన మాటలు ఒక దేవతలా కనిపించారు. మీరు నా కళ్ళు తెరిపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని జన్మకు మర్చిపోలేను. ఏంట్రా బాబు ఇది? నువ్వు చాలా మంచోడు అని నీకు ఇలా చేశాను. నువ్వు వెదవైతే నీ పక్కలో పడుకునేదాన్ని. నువ్వు చాలా బాగా కనిపించావు. నిన్ను చెడగొట్టొద్దని నేను నిర్ణయించుకుని ఇలా చేశాను. పిల్లలు చాలా థ్యాంక్స్ అండి. బాయ్ మేడం.